యోబు గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనం 8-9. నేను తూర్పు దిశకు వెళ్ళినాను ఆయన అచ్చట లేడు. పడమటి దిశకు వెళ్ళినాను ఆయన కనబడలేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర వైపు వెళ్ళినాను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖమును తిప్పుకొని ఉన్నాడు. నేను ఆయనను కనుగొనలేను. హల్లెలూయా. ఉత్తరము చూడండి, తూర్పు పక్కకు పోయినాను ఆయన కానవలేదంట. పడమటి దిక్కు పోయినా కూడా అక్కడ కనిపించలేదంట. ఆయన పనులు జరిగించే ఉత్తర వైపు చూస్తున్నా ఆయన అక్షర కూడా లేదని చెప్తున్నాడు. దక్షిణ వైపు ఆయన చూస్తున్నాడంట. దక్షిణ వైపు అంటే ఉత్తరముకు ఆపోజిట్ దక్షిణం, దక్షిణముకు ఆపోజిట్ ఉత్తరము. అంటే పరలోకానికి ఎదురుగా ఉండేది సంఘమే. ఆమేన్. పరలోకానికి ఎదురున్నది ఏమి? సంఘమే. ఇప్పుడు ప్రభు సంఘం వైపు చూస్తున్నాడు. ఆయన చూపులంతా సంఘం వైపే ఉంది. సంఘము ఎత్తుపాటు కోసమే రెండో కోతల్లో సంఘం ఎత్తుపాటు జరుగుతుంది. మొదటి కోత నోవా కాలంలోనే అయిపోయింది. సంఘము మాత్రమే రెండో కోత, అది గోధుమ కోత. మొదటి ఏమి? యవ్వన కోత. యవ్వన కోత అయిపోయింది. ఇప్పుడు రెండో కోత ఏమంటే గోధుమ కోత. గోధుమ అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి సంఘం వెలుపట కూడా ఎత్తపడి జరగరు. సంఘం వెలుపట ఉన్న వారు ఎవరు కూడా పైన ఎత్తుపడి జరగరు. సంఘంలో ఉన్నవారు మాత్రమే ఎత్తుపడి జరుగుతారు. హల్లెలూయా. అందుకే దేవుడు ఆయన సంఘం వైపు చూస్తున్నాడు. సంఘం వైపే ఆయన చూపు. సంఘం వైపు చూస్తున్నాడంట. ఎందుకు? ఈ మర్మమాని ఈ ప్రవచనాన్ని యోబు ఎలా ప్రకటిస్తున్నాడు? అంత్య దినంలో, అంత్యకాలం, దేవుడు రాక సమీపం ఉంది. ప్రభు రానే ఉన్నాడు. ఈ ప్రపంచం యావత్తు ప్రసన్న వేదన. ఈ వారం ఇంకొక వారం ఎక్కడికి లేస్తుందో. మొన్న కూడా రాత్రి ప్రకాశం జిల్లా ఎక్కడ భయంకరమైన భూకంపం. ఈ వారంలో ఎక్కడికి లేస్తుందో ప్రపంచంలో వారం లేస్తాయి. హల్లెలూయా. సముద్రము అలా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం అంతా ప్రశ్న వేదన, ప్రకృతి. ఎందుకంటే దేవుడు ఎవరు? ప్రభు ఎవరని అడిగితే ఆయన అంటాడు, అడవులో మృగానిపై అడుగు, అది నీ తెలియపరుస్తుంది. ఆకాశ పక్షులు అడుగు, అది తెలియపరుస్తుంది అంటాడు. భూమిని ధ్యానించిన ఎడలా అది తెలియపరచును. అది చెప్తుంటాడు, ప్రకృతి చెప్తుంటాడు దేవుడు ఎవరని. ఆమేన్. కానీ మనుషుడు తెలియదు. ఆయన రాక సమీపం గుర్తించలేకపోతున్నారు. దేవుడు ప్రభు రానే ఉన్నాడు త్వరలోకి. ఎందుకు సంఘం వైపు చూడాలి అంటే చూడండి, ఆయన మధ్య ఆకాశంలోకి వచ్చి ఆర్భాట శబ్దముతో, దూత ప్రధానంతో శబ్దముతో ఆయన మధ్య ఆకాశం రాబోతున్నాడట. మధ్య ఆకాశం వచ్చిన తర్వాత సంఘంలో వారిని పిలుస్తాడు, రండి పైకి వచ్చేయండి. ఎప్పుడు సంఘం ఎత్తుపడి జరుగుతుందో ఈ భూమి మీద శ్రమ కాలం జరుగుతుంది. 7 ఏళ్ళు శ్రమ, భయంకరంగా ఉంటుంది శ్రమ. హల్లెలూయా. అందుకే ఆయన బిడ్డలు, ఆయన రక్తంతో కడగబడినవారు, ఆయన బిడ్డ శ్రమ పడకూడదని ఆయన మత్తి ఆకలి పిలుచుకుంటారు, వచ్చేయండి అని. నా కొరకు విచ్చున్న మీరు, నా కొరకు పరిశుద్ధ జీవించిన మీరు, నా కొరకు ఎదురు చూసిన మీరు, నిరీక్షణ కలిగిన వారు మీరు, విశ్వాసం కలిగిన మీరు, మత్తి ఆకాశం వచ్చేయండి అని దేవుడు ప్రభు పిలుస్తాడు. ఆమేన్. ఎందుకు సంఘం వైపు చూడాలా? చూడండి, మత్తయి లూకా సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. లూకా సువార్త 34-35. 10 లూకా 10వ అధ్యాయము 34వ వచనం 35వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి
తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకొని పోయి పుల్లవాని ఇంటికి తీసుకొని అతని పరామర్శించెను. ఎవరంట ఇక్కడ చూడండి, పూట పుల్లవాని. ఏంది పూట పుల్లవాని అంటే సంఘము. పూట పుల్ల అంటే ఏమి? సంఘము. ఎందుకు అంటే ఈ వ్యక్తి, ఈ ప్రభు చూడండి, యెరూషలేములో నుండి ఒక వ్యక్తి ఎరుక వైపు చూస్తున్నాడంట. యెరూషలేము అంటే ఆయన మహిమ, యెరూషలేము అంటే ఆయన సన్నిధి, యెరూషలేము అంటే ఆయన మందిరమే యెరూషలేము. ఒక వ్యక్తి ఎరుకో వైపు పోతున్నాడంట. ఎరుకో వైపుకి. ఎరికో అంటే శాపగ్రస్తమైన ప్రాంతం. ఎరిక అంటే లోకము. ఎరుకో అంటే మరణము. ఎరుకో అంటే మరణము, శాపము, ఈ లోకము. ఆ ఎరికో వైపు చూస్తాం. ఎక్కడి నుంచి? యెరూషలేములో నుండి ఎరికో ప్రాంతం పోతున్న వ్యక్తి ఎవరి చేతిలో చిక్కాడంటే దొంగల చేతిలో చిక్కాడంట. దానిని కొంచెం పైకి రండి, కొంచెం పైకి. 30 నుంచి. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణంలోకి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఎక్కడికి దిగారంట? యెరికో అంటే యెరూషలేము పట్టణంలో దిగి, అంటే యెరూషలేము పట్టణం పైన ఉంది, యెరికో పట్టణం కింద ఉంది. అది మెట్ట ప్రాంతం, ఇది లోతట్టు ప్రాంతం. అంటే యెరూషలేము పట్టణంలో దిగి యెరికో ఒక మనిషి యెరూషలేములో నుండి యెరికో పట్టణం దిగి అంటే దిగాడంట. అవే చూడండి, ఈరోజు మన ఆత్మీయ స్థితిలో, మన ప్రార్థనలో, మన భక్తిలో మనం ఎప్పుడైనా మనం బలహీన పడితే, మనం అలసటగా ఉంటే మనం ఎవరి చేతులు చిక్తామంటే దొంగల చేతులు చిక్తాము. హల్లెలూయా. దొంగల చేతులు చిక్తాము. నేను ఎక్కడ ఊరిపోయినా కొంచెం తయారైపోతే, ముందంటే బాగా ప్రార్థన, ఇప్పుడు కొంచెం షుగర్ వచ్చినప్పుడు అలసిపో తయారైపోతుంది. ప్రార్థన లేకపోతే ఆ రోజు అంతా గొడవలు, తగులు, సమాధానం లేక, నెమ్మది, వేదన, దుఃఖం అంతా వస్తుంది ప్రార్థన లేకపోతే. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఎరిక వైపు ఎప్పుడు చూచాడో, ఎరిక వైపు ఎప్పుడు ఆలోచన చేశాడో అప్పుడే దొంగల చేతికి వెళ్ళిపోతామంట మనం. హల్లెలూయా. పాపం చేయడం కాదు, పాపం గురించి ఆలోచన చేస్తేనే మన అపాల చేతికి చిక్కబడిపోతాం. హల్లెలూయా. చూడండి, దిగి వెలుచు దొంగల చేతులు చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచారంట. దొంగ ఎవరు? దొంగ యోహాను సువార్త 10:10. దొంగ ఎవరు? యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చును. దొంగ దేనికి వస్తాడంట? దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చును గాని మరి దేనికి రాడు. హల్లెలూయా. దొంగ ఎవరు? అపవాది, సాతాను. వాడు ఏం చేస్తాడు? దేవుని మందిరం వదిలిపెట్టి, మహిమను వదిలిపెట్టి, భక్తిని వదిలిపెట్టి, ప్రార్థన వదిలిపెట్టి, విశ్వాసం వదిలిపెట్టి, ఒక వ్యక్తి ఎప్పుడు ఆలోచన చేసి లోకం వైపు చూస్తాడో, ఎరుకైన లోకం వైపు చూస్తాడో, ఎరుకనే మరణం వైపు చూస్తాడో, అతను దొంగ చేతులు చిక్తాడు. ప్రభు చెప్తున్నాడు, దొంగల చేతులు చిక్తాడు. సమాధులు కోల్పోతారు, నెమ్మది కోల్పోతారు, దీవెన కోల్పోతారు. హల్లెలూయా. దీవెన వేరే, ఆశీర్వాదం వేరే. ఆశీర్వాదం అంటే పరలోక సంబంధమైనది, దీవెన అంటే భూ సంబంధమైనది, ఈ లోకంలో దీవించబడడానికి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ వ్యక్తి దొంగ చేత చిక్కి, దొంగ దేనికి వస్తారంటే హత్య చేయడానికి వస్తారంట. హత్య అంటే ఏమి? నీ ఆత్మీయ స్థితిని కోల్పోతావు, నీ సమాధానం కోల్పోతావు, నీ నెమ్మదిని కోల్పోతావు, నీ సంతోషం కోల్పోతావు, నీ ఎదుగుదలను కోల్పోతావు. అతను దొంగ హత్య చేస్తాడు. అంటే జీవించిన పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే, అంటే ఆత్మీయం కోల్పోతావు, ఆత్మీయం నశించిపోతావు, శరీరంగా జీవిస్తావు.
హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, వాడు మొదట సాతాను ఏం చేస్తాడంటే నిన్ను నాశించే ఉద్దేశం కనుక వాడు నీ వస్త్రాన్ని దోచుకుంటాడంట. దేవుడు మన అందరికి వస్త్రం ఇచ్చినాడు. నా మీద సమాధాన వస్త్రం ఉంది, మీ మీద సమాధాన వస్త్రం ఉంది, మీ ఆనంద వస్త్రం ఉంది. దేవుడు ప్రతి ఒక్కరికి వస్త్రం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ వస్త్రము మనకు ఆనందం ఇచ్చే వస్త్రం, సమాధానం ఇచ్చే వస్త్రం, రక్షణ వస్త్రం, ఇదన్నీ మన మీద కప్పాడు. ఎందుకంటే దుష్టుడు నిన్ను ముట్టకూడదని అని వస్త్రాలతో కప్పుతాను. హల్లెలూయా. చూడండి, ఈ వస్త్రం దోచుకోవడానికి యెరూషలేము నుండి దిగి ఎరికో పట్టు పోతున్న వ్యక్తి ఆ వ్యక్తి దొంగ చిత్రం చిక్కి అతను వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. కొన రూపంలో ఉందని కొట్టి అని పడేస్తాడు. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన సమరయుడు యేసు ప్రభు, అందులో ఆ పరిశీలి పోయాడు. అందులో ఎంతో మంది పోయినా కూడా ఆయన గాయాన్ని కట్టలేదు. ఈరోజు మన సమాధానం ఎవరైనా మన సమాధానం పరిచారా, మన నెమ్మది పరిచారా, మన గాయాన్ని కట్టినారా? తీర్చలేని బాధలని, తీర్చలేని అశాంతిని ఎవరైనా గాయం కట్టినారా? మన ఏడుపు కారణం ఏమైనా అడిగారా? మన దుఃఖానికి కారణం అడిగారా? నీ సమాధాన కారణం అడిగారా? ఎవరు తీర్చలేని గాయాన్ని ప్రభు ఒక్కడే కట్టగలుగుతాడు. ఆమేన్. యేసుక్రీస్తు ఒక్కడే, ప్రభు ఒక్కడే నీ గాయం కట్టగలవాడు. ఆయన ఒక్కడే. ఆయన కడితే చచ్చిపోయేంత వరకు మన సమాధానం ఉంటాం. ఆమేన్. మనిషిని కట్టే గాయాలు, మనిషి వచ్చే ఓదార్పులు, మనిషి చూసేదంతా తాత్కాలికంగా ఉంటుంది. ఒక 2 రోజులకో, ఒక వారానికో అట్లుంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, సమరయుడు ఆయన. ఇప్పుడు ఆ దొంగ చేత చిక్కిన ఆ వ్యక్తి వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ఆది కనుక చూడండి మీరు, ఆదాము అవ్వ, దేవుడు నరుని మట్టితో చేసి స్త్రీని ఆ గాడిద కలిగించి, ఆదాము గాడిద కలిగించి ప్రక్కట నిమికం తీసి స్త్రీని చేసి స్త్రీకి తోడుగా ఉండాలని వారి ఇరువుని ఏదో తోటలో పెడితే వారు వస్త్రం ఎలా పోగొట్టున్నారంట? అపవాది మాట విని. దేవుడు తినవద్దు అంటే ఆమె తినింది. హల్లెలూయా. దేవుడు మనం తినవద్దు, ఇక్కడ ఈ తోట వృక్షఫలం అన్నీ కూడా నిర్భయంగా తిను, కానీ తెలివి జ్ఞానం చెట్టు ఫలం తినొద్దు అన్నాడు దేవుడు. అంతవరకు వారి మీద వస్త్రం లేదు, అంతవరకు దాపరికం లేదు. వారి ఇరువుల్లో భార్య భర్త ఏది కూడా వారి ఇద్దరిలో దాపరికం లేదు. వారు దాచుకోలేదు. వాళ్ళు ఏదైనా ఓపెన్గా ఉన్నారు. అపవాది మాట విన్న తర్వాత, సాతాను మాట విన్న తర్వాత వారు సిగ్గు కలిగింది. వారి జీవితంలోకి సిగ్గు. ఇప్పుడు వారి జీవితం దాపరికం ఉంది. దేవుని మాట విన్నప్పుడు దాపరికం లేదు, దేవుని మాట విన్నప్పుడు సిగ్గుపడలేదు. సాతాను మాట విన్న తర్వాత వారు సిగ్గుపడుతున్నారు. సాతాను విన్న తర్వాత వారు ఒకరు ఏం చేస్తారు? దాపరికతో ఉన్నారు. వస్త్రం లేదా చెట్టు దాక్కుంటున్నారు ఏదో తోటలో. ఎందుకంటే వారు అక్కడ దొంగ ఏదో తోట కూడా ఉన్నాడు. హల్లెలూయా. దొంగ ఏదో తోట కూడా ఉన్నాడు. అంటే ఏదో తోట లోకం. ఈ లోకం 2 బోధన ఉంది. దేవుడి బోధ ఉంది, సాతాను బోధ కూడా ఉంది. హల్లెలూయా. సాతాను తోట ఏమి? సాతాను బోధ ఏమి అంటే మీరు జ్ఞానవంతులు అవుతారు, మీరు తెలివైన వాళ్ళు అవుతారు. హల్లెలూయా. దేవుని మాట కష్టంగా ఉంటుంది. తినకూడదు, చేయకూడదు. అందుకే మనము ఎలాగా ఉన్నాము? పూర్వం ఎలా ఉన్నామంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేత ఏమంట? మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఎలా ఉన్నా మనము? పాపము ఆదాము అవ్వ పడిపోయిన వల్ల ఆదిలో మొట్టమొదటి మనుష్యుడు పాపల పడిన వల్ల పాపం మన మీద వచ్చింది. హల్లెలూయా. ఒక ఆదాము వల్ల మరణం వస్తే 2వ ఆదాము వలన మనకు నిత్య జీవం కలిగింది. ఆమేన్. కనుక మీరు అపరాధముల చేతను, మీరు పాపముల చేతను
మీరు సచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆమేన్, ఆమేన్. ఎట్లంటే ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఆ పాపల జీతం మరణం నుంచి యేసు ప్రభు విశ్వాసించి ఆయన రక్షకుడు అంగీకరించిన తర్వాత, ఆయన రక్తంతో కడగబడిన తర్వాత ఆయన ఒక సంఘానికి అప్పచెప్పిన మనల్ని. ఏ సంఘము అంటే పొటపులవాని ఆ ఇంట్లోకి దేవుడు అప్పచెప్పాడంట యేసు ప్రభు. వారు ఎప్పుడు పాపలు పడిన తర్వాత, ఎరికోపురం పోయిన తర్వాత, దొంగల చేత చిక్కిన తర్వాత, వస్త్రం పోగొట్టిన తర్వాత, వారి అపరాధముల చేత వారి పాపల చేత చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించడని గాయను కట్టి సంఘానికి తీసుకొచ్చి దేవుడు అప్పచెప్తాడు ఒక వ్యక్తిని. ఎందుకు సంఘానికి అప్పచెప్తాడంటే, నువ్వు ఎత్తుపడి జరగాలని నా ఆశ, నువ్వు పరలోకానికి రావాలని ఆశ. ఆమేన్. తండ్రి ఎద్దుకు రావాలని ఆశ, ఆయన సింహాసనం ఆరాధించాలి ఆయన్ని. ఈ లోకంలో ఏమి లేదు, మాయ. ఈ లోకం మనకి అందరికీ భర్త, భార్య, పిల్లలు, ఒక కుటుంబము, ఒక తన్నదమ్ములు, అక్క చెల్లు, ఇదన్నీ కూడా మాయలో మనం ఉన్నాం. హల్లెలూయా. మనం వచ్చిన ఒంటరిగా వచ్చినాము, మనం పోయిన ఒంటరిగా పోతాం. మనతో ఎవరు రారు, మనం వచ్చేప్పుడు ఎవరు మనతో రాలేదు. హల్లెలూయా. అది యోబు అన్నాడు, నా తల్లి గర్భంలో దిగంబరిగా ఉన్నా నేను, మన దిగంబరిగా అక్కడికి పోదును, దిగంబరిగా అక్కడికి పోదు. అందుకే ప్రభు, నీ దేవుడు ఎవరు, నీ ప్రభు ఎవడు, అడుగు మృగములపై అడుగు, ఆకాశ పక్షులు అడుగు, భూమి ధ్యానించేలా అది తెలియపరచును, సముద్రంలో చేపలు అడుగు, నీ ప్రభు ఎవడు తెలియపరచును. ఎందుకంటే ఆయన సంఘం వైపు చూస్తున్నాడు. యోబు చెప్తున్నాడు, సంఘం ఎందుకు రావంటే మన గాయముల కట్టి, అపరాధంలో మనల్ని, పాపంలో ఉన్న మనల్ని, మన గాయమంతా దేవుడు కట్టి మనకు సమాధానం ఇచ్చి యేసు రక్తంతో కడగబడి ఒక పుట్టపుల వాని సంఘంలోకి పోయి అప్పచెప్పాడంట. ఎందుకంటే అప్పచెప్పి ఆయనకి ఒకరిపై దేవుడు ఇచ్చాడంట, ఇతనికి ఆహారం పెట్టు, చాలకపోతే నేను మళ్ళా వచ్చిస్తాను, మళ్ళా వస్తాడు. ఆమేన్. ఆయన మళ్ళా వస్తాడు తిరిగి. ఆయన పోయి నీకు ఇల్లు సిద్ధపరిచేస్తున్నాడు. నువ్వు ఉండటానికి ఒక ఇల్లు, ఆ ఇంటి మీద పేరు ఉంటుంది, ఆ ఇంటి మీద పేరు ఉంది. ఎక్కడ? అది బంగారంతో కట్టబడిన ఇల్లు, ఇక ఇటుకలతో కట్టిన ఇల్లు, సిమెంట్లతో కట్టిన ఇల్లు, పిల్లలతో కట్టిన ఇల్లు, అక్కడ బంగారంతోనే కట్టిన ఇల్లు, ఆ నగరం బంగారంతో అలంకరించిన ఇల్లు, అది పరలోకంలో ఉంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనం పాపం చేత సచ్చబడిన వారు ఉన్న మనమని, అపరాధంతో మనమని, మన పాపలు ఉన్న మనమని, సత్యం ఎరగక, దేవుడు తెలియక, మనం అన్యమత ఆచరిస్తూ దేని పూజించు, దేవుడి కాని వాటిని మనం పూజిస్తున్నామని మనమని యేసు ప్రభువు వారు నిజ సత్య దేవుడని, ఆయనే సత్యము, జీవము, మార్గమని తెలిసిన తర్వాత సంఘానికి మనం వచ్చాం. ఆమేన్. సంఘానికి వచ్చాం. ఎందుకంటే సంఘం ఆయన అప్పచెప్పాడు, నేను తీసుకువచ్చి. ఆయన ఆ సమరయుడు ఎట్లా గాయం కట్టారు, దొంగ చేత చిక్కిన వ్యక్తిని గాయం కట్టి ద్రాక్షరసమును నూనెను పోసారంట. ఎందుకు సంఘానికి అప్పచెప్పాలంటే, సంఘంలో ఉన్న నీవు నూనెతో నింపబడాలి. సంఘం వచ్చి ఊరికి ఉండకూడదు, సంఘం వస్తే నువ్వు అభిషేకించబడాలి, నువ్వు అభిషేకించబడాలి. ఎందుకంటే ఇతను గాయాన్ని కట్టుదువేమో, ఇతని గాయాన్ని నువ్వు కట్టావేమో అని దేవునికి విశ్వాసం. నేను ఇన్ని గాయాన్ని కట్టాను, మీరు కప్పండి, ద్రాక్షరసముతో నింపబడండి. ద్రాక్షరసంతో సమాన ప్రేమ, నా ప్రేమను పంచండి. నూనెతో నింపబడండి. నూనె అంటే అభిషేకించబడాలి. అభిషేకించిన వ్యక్తి, ఒక వ్యక్తి అపరాధం చిక్కబడి పాపమున్న వ్యక్తిని, దుష్టశక్తి ఉన్న వాడిని విడుదల చేసే శక్తి ఉంటుంది. ఒక వ్యక్తికి, అభిషేకించిన వ్యక్తికి శక్తి ఉంటుంది, హల్లెలూయా, బలం ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తి మీద అభిషేకం, దేవుని ఆత్మ దిగివస్తే సర్వాన్ని జయిస్తాడు.
ఎందుకంటే ఆ కాయను కట్టిన దేవుడు నీ బాధ నుంచి, ఇబ్బందుల నుంచి, దుఃఖం నుంచి, నరకం నుంచి విడిపించి దేవుడు నిన్ను అభిషేకించడానికి కారణమేమి, నిన్ను ఆయన ద్రాక్ష రసంతో నింపడే కారణం ఏమంటే ఇతనికి ఆయన కట్టుదువేమో, ఇతని సంఘం తీసుకొచ్చువేమో. ఎందుకంటే సంఘం వైపు చూస్తున్నాడు ప్రభు, ఆయన సంఘం వైపు చూస్తున్నాడు, సంఘం వైపే ప్రభు చూస్తున్నాడు. నిన్ను నన్నే చూస్తున్నాడు. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను. హల్లెలూయా. ఒకవేళ నేను పాపను పడిపోయి మంచివని బోధిస్తే ఆయన ఊరికొద్దు. ఎన్నటికి ఆయన మందిరం పరిశుద్ధం. హల్లెలూయా. ఎన్నటికి దేవుని మందిరం పరిశుద్ధమే. అది ఎన్నడూ కూడా కలంకం కాదు. అది ఎన్నడూ ఒక నిష్కలంకమైన సంఘం. అది గొర్రె పిల్లల కట్టమైన సంఘం. అది క్రీస్తు రానే ఉన్న సంఘం. అది క్రీస్తు సంఘం, క్రీస్తు శరీరం. ఆయన శరీరంలో ఒక అవయవంగా ఉండాలి. ఆయన శరీరం అవయంగా కట్టబడాలి. ఆయన శరీరం ఒకరు ఐక్యతగా, సంఘం ఐక్యతగా ఉండాలి. ఎందుకంటే ఆయన రానే ఉన్నాడు. 140,000 మంది మాత్రమే పట్టబడిపోతారు. మీతోనే మద్దతుకి నేను కూడా పోతాను. హల్లెలూయా. నా మీద అభిషేకం ఉంది, నేను పోతాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, అభిషేకించిన నూనెతో చదవండి ఇది లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 32 చూద్దాం. 10వ అధ్యాయము 32 చూద్దాం. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి, అలాగనే లేవీయుడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. ఎందుకంటే అతని నూనె లేదు. ఆ లేవి దగ్గర నూనె లేదు. ఆ నూనె ద్రాక్షరసం లేదు. అతన్ని కాపాడు. కొంచెం లేవి సంఘం ఉంది ఇక్కడ, పరిచయ సంఘాలు ఉంది మన బంధువులు కూడా. పరిచయ సంఘాలు అక్కడ ఏం జరగదు. అక్కడ నువ్వు ఏమైనా చేయొచ్చు, నువ్వు ఉచ్చారించవచ్చు, భయపెట్టి పాల్పడవచ్చు. నువ్వు తాగొచ్చు. రాత్రిలో చూడండి, నైట్లో ఉప్పులు తాగేదను పొద్దున వచ్చి ఆయన పెద్ద మనిషి, సంఘం పెద్ద. హల్లెలూయా. అది పరిశీల సంఘము. ఏ సంఘం అది? పరిశీల సంఘం బైబిల్ చెప్తుంది. ఏంటో చూడండి, పడిపోయిన వ్యక్తి, అతను గాయించి పడిపోయిన వ్యక్తి రోడ్డు దారి మీద పోతుంటే లేవీయుడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కకు పోయిండు. వాడికి బాధ్యత లేదు, వాడిని విడిపించలేడు, వాడి దయ్యం పట్టిన, మంత్రం పట్టిన, రోగంతో ఉన్నా నీకేమి చేయలేదు. హాస్పిటల్ పోతాడు. ఏమి నువ్వు హాస్పిటల్ పో. 3 చూడండి, 33. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు. అతను పరుల చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి. ఎవరంట? ఎవరు? సమరయుడు. సమరయుడు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఆత్మతో నింపబడిన వ్యక్తి, యేసు ప్రభు అభిషేకించబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మ నింపబడినవాడు, దైవ కుమారుడు ప్రభు. ఆ ప్రభు మార్గం పడిపోతుంటే అయ్యో అయ్యో జాలి గల హృదయం దేవునిది. ఆమేన్. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ప్రభు ప్రేమ, జాలి. ఆయన చూడండి ఏం చేశాడంట, అతను చూచి అతని మీద జాలిపడి, ప్రభు మీ మీద జాలి పన్నుగాక, నా దేవుడు మీ మీద జాలి పన్నుగాక, మన ప్రభు మన మీద జాలి పన్నుగాక. దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి, ఆమేన్, ఆ నూనె నూతన సంవత్సరం మీ మీద పొయ్యను గాక. ఆ ద్రాక్షరసం నూతన సంవత్సరం 2025లో సంఘం మీద పొయ్యబడును గాక, పొయ్యబడును గాక. ఎందుకు నూనెను ద్రాక్షరసం పొయ్యాలి అంటే ఆయన ప్రేమను పంచగలుగుతావని. క్రీస్తు ప్రేమను పంచాలి. నూనెతో ఎందుకు పోయాలి మీద అంటే ఇతని మీద గాయాన్ని కట్టుదువేమో. హల్లెలూయా. ఎంతో మంది గాయంతో ఉన్నారు. అపవాది చిన్న బిడ్డ చేయలేదు. ప్రతి కుటుంబంలో గాయాలు ఉంది. ప్రతి ఇంట్లో
కొన ఊపిరి కొట్టేసిపోయిన వస్త్రాన్ని దొంగచుకెళ్ళిపోయిన ప్రతి చోట ప్రతి ఇంట్లో వస్త్రాన్ని దొంగతనం చేస్తున్నారు. నెమ్మది లేదు. వస్త్రం పోతే నెమ్మది ఉండదు. హల్లెలూయా. దేవుడు ఎందుకు తెలిసిన ద్రాక్షరసం నూనె మీద పోస్తున్నాడు. నువ్వు ఇతర గాయని కట్టుతావేమని దేవునికి ఆశ. నీ గాయని నేను కట్టాను, నువ్వు ఇతర గాయని కట్టుపో, నూనె మీద పోయిను గాక. హల్లెలూయా. అది నిండి పొల్లుచును గాక, అది నిండి నీ మీద పొల్లును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, ఎందుకంటే ఇతర గాయని కట్టాలి. ఇతరుని దుష్ట శక్తి నుంచి, మంత్ర శక్తి నుంచి నువ్వు విడిపించదువేమో. నువ్వు విడిపించావు. ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడా, విశ్వాసం చేతులకు ప్రార్థన చేయాలి. దుష్ట శక్తితో దయ్యంతో పట్టబడ్డారా, నువ్వు ప్రార్థన చేస్తే ఆ దయ్యం వదిలిపెట్టిపోవాలి. అది నీ తల మీద నూనె ఉండును గాక, నీ తల మీద నూనె ఉండును గాక. ఎందుకు? అపవాది పట్టబడిన వ్యక్తిని దేవుడు కనికరించి వాడి మీద జాలిపడి కర్ణ హృదయంతో వాడి మీద ద్రాక్షరసం నూనెను పోసి వాడి కాయను కట్టి ఒక గృహము తీసుకునే దేవుడు అప్పచెప్తాడు. ఆ గృహము సంఘము. ఆ సంఘంలో మనం ఉంటే ఆయన రానే ఉన్న దేవుడు ఎత్తుకొని పోతాడు. ఎందుకు ఎత్తుకొని పోవాలి అంటే చదువు ఇప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయము 35వ వచనం. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఏమంట 2 దేనారములు అంటే ఒక దేనారమేమి పాత నిబంధన, ఒక దినమేమి రెండో దినమేమి కొత్త నిబంధన. ఒకటేమి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. చూడండి, మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటపుల్లవానికి ఇచ్చి ఇతని పరామర్శించుము. ఒక ఇంట్లో అప్పచెప్పాడు. 2 దినములు పైసలు ఇచ్చి ఇతనికి ఆహారం పెట్టండి. ఇది ఆత్మీయమైన ఆహారం. ఇది తింటే నీకు శక్తి, ఇది తింటే నీకు ఆరోగ్యం, ఇది తింటే స్వస్థత, ఇది తింటే విడుదల, ఇది తింటే రక్షణ నీకు ఉంటుంది. రానేంత వరకు, ప్రభు రానేంత వరకు ఇది నీకు బలం ఇస్తుంది. నీకు శ్రమలో ఇబ్బందులు కుంగిపోకుండా ఇది నిన్ను లేవనెత్తుంది, ఇది నిన్ను ధైర్యపరుస్తుంది, ఇది నిన్ను నడిపిస్తుంది. దేవుని వాక్య మాత్రము నిన్ను నడిపిస్తుంది. మనుషులు మనం నడిపించలేరు, హల్లెలూయా. మనుషులు ఎట్లా తెలిసిన బెల్లం అన్న చోట ఈగ, బెల్లం అయిపోయిన చోట ఈగ రాదు ఉంటుంది. ఈగ పని ఉంటుందా? నువ్వు ఊపిన కూడా రాదు. ఈగ రాటే రాదు. హల్లెలూయా. బెల్లం పెట్టే దానిగా వస్తుంది, బెల్లం పెడితే అది వస్తుంది. హల్లెలూయా. చూడండి, నీ ప్రభు ఆ 2 దేనారములు తీసి ఆ పూటకున్న వారికి ఇచ్చి ఇతని పరామర్శించుము. ఆ పుట్టకున్న వాడిని ఎవరు తెస్తున్నా? సంఘ కాపరి. పరామర్శించు. నేను పనివారిని, మీరు ఆయన బిడ్డలు, నేను పని చేస్తా. నాకు క్షమాపణ లేదు, నీకు క్షమాపణ ఉంది. వాడు ఎక్కడ దిగినాడు? ఎరిషియంలో నుండి ఎరికో దిగినాడు. దిగి ఏం చేశాడు? దొంగ చెక్కించాడు. వస్త్రం పోయింది, పాపలో పడిపోయినాడు పాపంలో. ఆయన మీద జాలి చూపించాడు. జాలి, శాపలు తగిలాడు. హల్లెలూయా. చూడండి, నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని అదొక్క చెప్పు. ఎక్స్ట్రా అయిపోతే, నీకు ఎక్స్ట్రా ఖర్చు చేస్తే మనం ఉంటామా, ఇది ఏ విశ్వాసం ఎంత ఏడ్చినాము, ఎంత ప్రార్థన చేసినాము, మనకి అది జరగాలని ప్రే చేసినాము. వాళ్ళ లాస్ట్ టాటా చూసి పెట్టాలని. గాయత్రి వచ్చింది, మన గాయత్రి ఫస్ట్ టైం రాకు చచ్చిపోయింటావు. ఫస్ట్ జీవితం నేను మర్చిపోనా, అమ్మ నువ్వే ఫస్ట్ మర్చిపోయింది నేను అనుకున్నాను. ఈ డైలాగ్ పెట్టేవాళ్ళు ఎప్పుడు కూడా రాదు త్వరగా. జీవితంలో మర్చిపోను పాస్టర్ అని ఫస్ట్ మర్చిపోయాను. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, వారికి చేస్తున్న మీ ప్రార్థన, మీ ఏడుపు, మీ దుఃఖము ఆయన మనవడు. దేవుడు చెప్తాడు, మరలా వచ్చి నేను ఇస్తాను, నువ్వు ఎంత ఖర్చు చేస్తావు? ఖర్చు ఏమి? మా ఏడుపు, ప్రార్థన.
హల్లెలూయా. ఓర్పు, సహనము ఇదన్నీ చూసి దేవుడు ఏం చేస్తానంటే మళ్ళా వచ్చి నీకు ఇస్తాను. చదువు త్వరగా. ఇంకేమైనాను ఆ పదం చూడు, ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. హల్లెలూయా. సంఘం విలువైనది. సంఘానికి మనం సంఘమే, నీ ఎదుగుదల సంఘమే. హల్లెలూయా. మనం ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, వాళ్ళు మన సత్యంలో ఉన్నాం. హల్లెలూయా. సత్యం తెలుసుకోవాలి మనం ఉన్నాం. చాలా మంది దేవుడు తెలియదు, చాలా మంది క్రైస్తవులకి దేవుడు తెలుసు వాళ్ళకి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకేమైనాను ఖర్చు చేసే ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని అతను చెప్పిపోయాను. అంటే ఇప్పుడు సంఘంలో ఉండాల. నేను ఎవరు అప్పచెప్పింది? నేను అప్పచెప్పాడు. నీ గాయని కట్టాడు, నీకు వస్త్రాన్ని మార్చాడు. వాళ్ళు వస్త్రం దొంగతనం చేసి వెళ్ళిపోతే దొంగ నీ వస్త్రం ఇచ్చేస్తున్నాడు. ప్రభు తన వస్త్రం నీకు ఇచ్చాడు. ఆయన రక్షణ వస్త్రం ఇచ్చాడు, నీతి వస్త్రం ఇచ్చాడు, సమాధాన వస్త్రం ఇచ్చాడు, ఆనంద వస్త్రం ఇచ్చాడు. ఇచ్చి నిన్ను కోటపుల అనే సంఘంలోకి అప్పచెప్పి 2 దినాలు ఇచ్చాడంట. ఎంత ఇచ్చాడు? 2 దినాలు. దానికి మత్తయి సువార్త 13:52 వచ్చిన చూడు. మత్తయి సువార్త 13 అధ్యాయం 52 వచ్చిన 2 దినాల గురించి ఆడుంటుంది మాట. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ఆయన అందువల్ల పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి తన నిధిలో నుండి ఏమిచ్చాట? 2 ధనం ఇచ్చారు. 2 ధనం అంటే ఏమిటంటే తన ధన నిధిలో నుండి పదార్థములను వెలిపి తెచ్చి ఇంటి యజమాని ఏమంటా? పాత పదార్థమును కొత్త పదార్థము. పాత పదార్థం ఏమి అంటే పాత నిబంధన, కొత్త పదార్థం అంటే కొత్త నిబంధన. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నామంటే మన సంఘములో ఉన్నాము. ఇది అపోస్తుల కార్యము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 46-47. అపోస్తుల కార్యం త్వరగా అపోస్తుల కార్యం. మరియు వారేక మనస్కులై ప్రతి దినమున దేవాలయంలో ఆయన అప్పచెప్పిన సంఘంలోకి వారేక మనసులై ప్రతి దినము దేవాలయం తప్పక కూడుకొనుచు ఇంటింటి రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతోను ఆనందముతోను. ఏ హృదయము? గాయం కట్టేసినాడు కదా, నిష్కపటమైన హృదయం. గాయాన్ని కట్టి నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ఇచ్చి ఆనందముతోను నిష్కాపాత్రమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండది. ఆమేన్. ఇప్పుడు ఆహారం కరువు ఉందా? ఆహారం కరువు ఉందా? బ్రదర్? అది బిర్యానీ తింటున్నాం, మనం లెగ్ పీస్నే తింటున్నాము. అవునా కదా? అది కొరత ఉంటే హృదయం అంతా పిల్ల ఉతికినట్టు ఉంది. అవునా కదా? నాకు కూడా ఏడిపోతుంది ఒకసారి. పోయిన వాళ్ళు నాకు కూడా ఏడిపోతుంది. మీకు కూడా ఏడిపోతున్నారా? అంటే ఇది దేవుని ఆహారం. మీన్ ఆత్మ నింపబడిన ఒక వ్యక్తి వాక్యం చెప్తే హృదయం పిండబడిపోతుంది, హృదయం ఉతికినట్టు ఉంటాయి. హల్లెలూయా. చూడండి, వారు ఆహారం ఆనందముతోను నిష్కాపతనమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండరి. మరి ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచు ఉండరి. ఆయనతో చేర్చుకోవాలి అనుదినం వారు. హల్లెలూయా. అపోస్తల కార్యంలో చర్చలు లేదు, ఇంట్లోనే చర్చ జరుగుతాం. ఇప్పటికైనా ఇప్పుడు భయంకరంగా ఉంటుంది. మనిషి ఎతికి చంపుతున్నారు. ఒక యేసు ప్రభుని ప్రకటించకూడదు, రక్షకుడు ప్రకటించకూడదు. భయంకరంగా ఉన్నది. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనము ప్రభు సంఘ వైపు, ఏ సంఘానికి నేను అప్పచెప్పాడో ఆ సంఘం వైపే చూస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఆ సంఘమును ఎదగాల, ఆ సంఘమును అభిషేకించబడాలి, ఆ సంఘమును ద్రాక్షరసంతో నింపబడాలి.
ద్రాక్షరసము సంతోషము, ద్రాక్షరసం ప్రేమ. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ నీలో ఉండాలి. ఎవరితో మాట్లాడిన దేవుని ప్రేమను పంచాలి. దేవుని ప్రేమను పంచుతూ ఉండాలి. నూనె ఎందుకు ఇచ్చారో తెలుసు, అభిషేకించారంటే ఇతనికి ఆయన కట్టుదువేమో, ఇతను రక్షించదువేమో. చూడండి, అభిషేకించిన వ్యక్తి దేవుని గురించి తప్ప దేని గురించో మాట్లాడు. యోహాను 3 యోహాను 3:34. ఇలా అనగా దేవుడు తాను పంపిన వానికి, సమరుడికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను. దేవుడు పంపించిన వ్యక్తికి, దేవుడు అభిషేకించిన వ్యక్తికి, దేవుడు నూనెతో నింపబడిన వ్యక్తికి దేవుని మాట తప్ప వేరొక మాట మాట్లాడడు. సత్యంగా మాట్లాడు, వేరే మాట రాదు. నువ్వు గంట సేపు మాట్లాడినా కూడా శ్రావణి అంటుంది, హైదరాబాద్ అబ్బాయి అంటుంది, పాస్టర్ ఏది మాట్లాడినా వాక్యంతోనే చెప్తాను పాస్టర్. అది మాకు అలవాటు అయిపోయింది. ఉదాహరణ వాక్యమే చెప్తాను. ఏది చెప్పినా వాక్యం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది వాక్యం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తను అనుగ్రహించిన వానికి కొలత లేకుండా ఇస్తాడు నూనె. నీ కొలతలు చేయడైనా కొలతలు లేకుండా అభిషేకించబడతావు. హల్లెలూయా. ఆత్మను అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాటలే పలుకును, వేరే మాటలు మాట్లాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మాకేమో తెలుస్తున్నా, కొన్నిసార్లు అదంటాడు పంది కూటమా వాళ్ళు సింగల్ అని అంటే అది చూడండి. కొన్నిసార్లు మనం ఆ పడుదలో పోయినా కూడా ఎందుకు వచ్చినాము, ఎందుకు కలిసినాము అని అనిపిస్తా కొన్నిసార్లు మనకి. హల్లెలూయా. ఎందుకంటే మీరు చూడండి, ఈ పందులంతా తినే మీదే ఉంటుంది, తినేదాని మీదే ఉంటుంది. హల్లెలూయా. సింహం తినేది ఉంటుంది, వేటాడుతుంది, వేటాడి తినాల. మనం ఎవరు పెట్టలేము, సింహం పెట్టలేము. అమ్మే అదే వస్తారన్న దేవుని పుట్టినవాడు పాపం చేయాలి. మీరు చూడండి, ఆడుగిట్ట పోయితే కర్రీ వేయండి, సాப்பிட పాటలు நான் டெஸ்ட் பண்ணேன், சாப்பிட மாட்டேங்க, సాப்பிడము కర్రీ. మేక గొర్రె మాంసం తింటుందా, అది తిందు. ఒరే నేను వెజిటేబుల్ రా, నాన్ వెజిటేబుల్ కాదురా అంటుంది. నువ్వు ఎక్కడే పెట్టి చూడమే తిందు. గ్రేవీ అయినా నువ్వు ఆ మాంసం గ్రేవీ చేయగలుగుతాను, నేను దాన్ని తీసుకొని పోయి అది తిందు. ఆ స్మెల్ చూసి వెళ్ళేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను వెజిటేబుల్, నా జాతి వెజిటేబుల్ జాతి, నాన్ వెజ్ జాతి కాదు నాది. క్రైస్తవ లాంటి వాడు పాపం చేయకూడదు. మనం ఏది మాట్లాడినా దేవుడు మనకు అనుగ్రహించే మాట మనం మాట్లాడాలి. ఎంతో నీ సరిహద్దు, ఒక క్రైస్తవ సంఘంలో ఉన్న వానికి సరిహద్దు ఉంటుంది. ఈ సరిహద్దు దాటిపోకూడదు. హోషేయ 5 లాస్ట్ హోషేయ 5వ అధ్యాయం, హోషేయ 5వ అధ్యాయం 5వ అధ్యాయం 10వ వచనం. యూదా వారి అధిపతులను సరిహద్దు రాను తీసివేయ వారి వలన ఉన్నారు. అంటే సరిహద్దు ఉంది, మనకి ఏముంది, ఎల్లలేదు సార్ దేవుడు. సముద్రానికి ఎల్లలు ఉంది, కొండలకి ఎల్ల ఉంది, దాటి రాకూడదు. సముద్రం దాటి రాకూడదు, కొండలు దాటి రాకూడదు. మనిషికి కూడా సరిహద్దులు ఉంది మనకి, అవునా కదా? ఇట్లాంటి సరిహద్దులు ఉందా లేదా? నీ ఎంతకంటే నీ అడుగు ఎంత 30కి 100 30కి 100 ఉంటుంది. దాటి మనం పక్కన ప్లాట్ పోయి రాళ్ళంటే ఊరుకుంటారా? వరువులు వస్తారు. అట్లా దేవుడు మనకు కూడా ఒక సరిహద్దు రాళ్ళు పెట్టాడు. సంఘంలో ఉన్నవానికి, సంఘంలో జీవించేవానికి, క్రైస్తవులు జీవించేవానికి కొన్ని సరిహద్దులు ఉంది. వాటిని దాటిపోకూడదు. నీ మాటలైనా, చూపులైనా, నడతలైనా, వస్త్రమైనా నీ సరిహద్దు దాటిపోకూడదు. ఆ సరిహద్దు లోపలనే ఉంటే దేవుడు నిన్ను కాపాడతాడు.
సరిహద్దు దాటిపోతే దేవుడు మనం కాపాడు. నువ్వు నా ప్లేస్లో ఉంటే నేను నీకు వస్తాను రా అంటాడు. నువ్వు నా ప్లేస్లో ఉండు, నువ్వు ప్లేస్ దాటిపోతాను రా. మనం ఏం చెప్తాను చెప్తున్నా, దేవుడు అప్పచెప్పిన సంఘాన్ని వదిలిపెట్టి నేను ఇంకో చర్చికి పోతా, అక్కడ పోయినా ఆయనే. నువ్వు అమెరికా పోయినా ఆయనే, నువ్వు చిత్తూరు పోయినా ఆయనే. హల్లెలూయా. ఎక్కడ నువ్వు అప్పచెప్పాడో అదే చోట నువ్వు నిలుచుకొని చూడు, నువ్వు ఎలా దీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఆ వ్యక్తి వెనకలో ఉంటే నిత్య జీవానికి పోతావు, నిత్య జీవనం తీసుకొస్తాడు దేవుడు. ఆమేన్. ఆ సరిహద్దు దాటిపోకూడదు. సంఘముని సరిహద్దులను ఉంటే, సంఘముని సరిహద్దమైన మాట నీకు ఉంటే, సంఘంలో ఉన్న నీవు సరిహద్దమైన చూపులు కలిగి ఉంటే ఈ హద్దు దాటిపోకూడదు. నీకు హద్దు ఉంది, ఆ హద్దు దాటిపోకూడదు. హల్లెలూయా. ఏది చూడాలా, ఏది చూడకూడదు, ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదని ఆ సరిహద్దు హద్దు దాటిపోకూడదు. క్రైస్తవుడా, నువ్వు హద్దు దాటిపోకూడదు. ఆ హద్దులో నేను ఉంటే దీవించబడతావు. మనం ఏం చేస్తున్నా, హైవే ఫాస్ట్ పోతాం. ఏమవుతాను, హైవే ఫాస్ట్గా. హల్లెలూయా. ఫాస్ట్ పోతే యాక్సిడెంట్ అయిపోతుంది. ఫాస్ట్ పోతే ఏమవుతుంది, యాక్సిడెంట్ అయిపోతుంది. హల్లెలూయా. దేవుడు చెప్తాడు ఒకసారి, నీకైనా నాకైనా చెప్తాడు. మనం వినకపోతే ఆయన కొట్టే తట్టుకోలేదు. ఐ ఆయన కొట్టే తట్టుకోలేదు. హల్లెలూయా. నాకు చెప్పి చూస్తున్నాడు, కొట్టాడు. హల్లెలూయా. కొట్టినాడు, ఈడ్చి పడినాడు, బుద్ధి వచ్చింది. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. అందుకే కూటపుల వారి సంఘములో దేవుడు మనం అప్పచెప్పాడు. నిండైన ఆహారం పెట్టమన్నాడు, 2 ధనములు ఇచ్చి అప్పచెప్పాడు. ఎందుకంటే మళ్ళా వస్తాడు ఆర్భాట శబ్దముతో, బూరదని శబ్దముతో, మత్తి ఆకాశం వచ్చిన ప్రభు రమ్ము, పెళ్లి కుమార్తె సంఘము రమ్ము, నిన్ను నూనె తెలుపుకున్న నువ్వు పర్లో పత్తి ఆకాశంపై దేవునికి అప్పచెప్తావు. ఆమేన్. ఆమేన్. వాక్యం దీవించును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బుధవారం కూడా